శ్రీమాత్రే నమః! అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, అందరికీ కూడా ఈ యొక్క అజయ ఏకాదశి యొక్క వ్రతకథ గురించి, మహత్యం గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. అజయ ఏకాదశి పైగా మంగళవారం. పరమ పవిత్రమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఏ కథ వినాలి? ఒకానొకప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడితో జనార్దన, కృష్ణ, శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశికి ఏ పేరుంది? ఆ ఏకాదశి యొక్క మహత్యం ఏమిటి? ఆ విషయాలన్నీ కూడా దయతో వివరించండి స్వామి అంటూ అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నీవు అడిగినటువంటి ఈ ఏకాదశి గురించి సవివరంగా చెబుతాను. సావధానంగా ఆలకించు. అదంతా కూడా నువ్వు ఏకాగ్ర చిత్తంతో వినాలి. శ్రావణ మాసంలో కృష్ణపక్ష ఏకాదశికి అజయ ఏకాదశి అనే పేరుంది. అన్ని ఏకాదశుల్లాగే ఈ అజయ ఏకాదశి కూడా పాపాలను నశింపచేస్తుంది అని చెబుతాడు. అజయ ఏకాదశి నాడు ఋషికేశుడిని పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరించినటువంటి వ్యక్తి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇహపర లోకాల రెండిట్లోనూ హితమును కలిగించేటటువంటి ఏకాదశి ఇది. దీనికంటే శ్రేష్టతరమైనది వేరొకటి లేదు. నీవు నాకు ఆప్తుడవు కాబట్టే ఈ విషయం నీకు నేను చెబుతున్నాను. ఇక ఎప్పుడూ కూడా నేను నా మాట అనేది అసత్యం కానే కాదు. పూర్వం హరిశ్చంద్రుడని ఒక మహారాజు ఉండేవాడు. అతను చాలా కీర్తిమంతుడు, సత్యప్రతిష్ఠ కలిగినవాడు. సమస్త భూమండలానికి అతను గొప్ప అధిపతి. అతను ఏదో జన్మాంతర విశేషం వలన తన రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. చివరకు తన భార్యను, కుమారుని కూడా అమ్మేసి తనను కూడా అమ్ముకుంటాడు. మహాపుణ్యాత్ముడైనటువంటి ఆ హరిశ్చంద్రుడు ఒక మాలకులస్తుడికి సేవకుడిగా మారతాడు. కాటి కాపరవుతాడు. తన సత్యనిష్టను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టుకోలేదు. ఆ శ్మశాన భూమికి దహనం కోసం తీసుకునొచ్చేటటువంటి శవముల మీద కప్పేటటువంటి వస్త్రాలను పన్ను రూపంగా తీసుకుంటూ ఉండేవాడు. ఆ వస్త్రాలన్నిటికీ కూడా యజమానికి సమర్పిస్తూ ఉండేవాడు. ఆ నరపతి ఇంతటి మహా కష్టాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా తన యొక్క సత్యవ్రతాన్ని మాత్రం కాపాడుకుంటూ ఉంటాడు. ఆడిన మాట తప్పనూ లేదు. ఈ విధంగా ఆ మహారాజు అనేక సంవత్సరాల పాటు దుఃఖాన్ని అనుభవించాడు. చాలా సంవత్సరాలు అత్యంత దుఃఖాన్ని అనుభవించిన తర్వాత ఒకనాడు ఆ మహారాజు, ఇప్పుడు ఈ కష్టం తొలగించుకోవడానికి నేనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఈ దుర్గతి నుండి విముక్తి ఎలా కలుగుతుంది అని చెప్పి దుఃఖ సముద్రంలో మునిగి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి ఆ మహారాజు దగ్గరకు అతని కష్టకాలం గురించి విన్నటువంటి ఒక మునీశ్వరుడు వస్తాడు. నిజానికి బ్రహ్మదేవుడు బ్రాహ్మణులను ఇతరులకు ఉపకారం చేయడం కోసమే సృష్టించాడు. ఆ రాజశ్రేష్ఠుడు తన వద్దకొచ్చినటువంటి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి చూసి యథావిధిగా నమస్కరిస్తాడు. ఆయన్ను గౌతమ మహర్షిగా తెలుసుకుంటాడు. ఆయన సమీపంలో నిలబడి చేతులు జోడించి కష్టాలతో కూడినటువంటి తన చరిత్ర అంతా కూడా పూర్తిగా వివరించి చెబుతాడు. రాజు చెప్పినటువంటి విషయమంతా విని ఆ మహర్షి ఆశ్చర్యపోతాడు. అతని దుఃఖాన్ని పోగొట్టడానికై శ్రావణ కృష్ణ ఏకాదశి వ్రతాన్ని గౌతమ మహర్షి ఆ మహారాజుకు ఉపదేశిస్తాడు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి అజా అనే పేరుతో పిలువబడుతుంది. ఇది చాలా పుణ్యప్రదమైంది. కాబట్టి మహారాజా, ఈ అజయ ఏకాదశి రోజున నీవు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించు. నీ పాపాలన్నీ తప్పక నశిస్తాయి. నీ అదృష్టవశాన అజయ ఏకాదశి ఈనాటికి 7వ రోజున రాబోతుంది. దానికోసం నీవు ఎక్కువ కాలం ఎదురు చూడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఆ రోజు నువ్వు చేసేటటువంటి వ్రతంతో నీ కష్టాలన్నీ కూడా తప్పక గట్టెక్కుతాయి. ఆ రోజున ఉపవాసంతో పాటు జాగరణ కూడా చెయ్యాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీకు ఇక మీదట కష్టం అనేది రాదు. నీవు పూర్వజన్మమునందు చేసినటువంటి పుణ్య విశేషం వల్ల నేను నీ దగ్గరకు రావడం జరిగిందని చెప్పి ఆ మహర్షి వెంటనే అక్కడికక్కడే అంతర్ధానమవుతాడు. గౌతమ మహర్షి చెప్పినటువంటి మాటలు విని హరిశ్చంద్రుడు ఉత్తమమైనటువంటి ఆ వ్రతాన్ని చక్కగా శ్రద్ధతో ఆచరిస్తాడు. వ్రతం ముగిసిన క్షణమునందే అతని పాపాలన్నీ నశిస్తాయి. చాలా సంవత్సరాల కాలం అనుభవించవలసినటువంటి అతని దుఃఖాలు కూడా ఆ క్షణంలోనే నశించిపోతాయి. ఏకాదశి ప్రభావం వల్లనే హరిశ్చంద్రుడు దుఃఖ సముద్రాన్ని దాటుతాడు. చాలా కాలం నుండి దూరంగా ఉన్నటువంటి అతని ధర్మపత్ని అతని దగ్గరకు వస్తుంది. మరణించినటువంటి కుమారుడు కూడా మరలా బ్రతుకుతాడు. హరిశ్చంద్రుడి యొక్క సత్యనిష్టను మెచ్చుకున్నట్లుగా స్వర్గంలో ఉన్నటువంటి దేవదుంద్రుమలు మ్రోగుతాయి. ఆకాశంలో నుండి హరిశ్చంద్రుడి మీద పుష్పవర్షం కురుస్తుంది. ఈ శ్రావణ కృష్ణ ఏకాదశి వల్లనే అతనికి శత్రువులు ఎవరూ లేనటువంటి సామ్రాజ్యం కూడా ప్రాప్తిస్తుంది. ఆ తరువాత హరిశ్చంద్రుడు
పరిజనులతోనూ పురజనులతోనూ స్వర్గానికి వెళ్తాడు. ఇంతటి గొప్ప ప్రభావం కలిగినటువంటి ఈ అజయేకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు పాపకర్మల నుండి విముక్తులవుతారు. తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు. ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ ఏకాదశి మహత్యాన్ని చదవడం వల్ల, వినడం వల్ల కూడా అశ్వమేధ యాగం చేసినటువంటి గొప్ప ఫలితం లభిస్తుందంటూ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినటువంటి అజయేకాదశి యొక్క వ్రత విధానం, వ్రతకథ. తులసీదళ ప్రియుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు ఈ ఏకాదశి నాడు తులసితో ఎవరైతే స్వామిని పూజిస్తారో వారికి సకల పాపహరణం కూడాను. మరి ఈ రోజున తులసి మహత్యం గురించి తెలియజేసేటటువంటి ఈ కథను కూడా భక్తి శ్రద్ధలతో ఆలకించండి. అది పురాతన కాలం నాటి విషయం. దక్షిణ దిశలో తుంగభద్ర అని ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర్పూర్ అని చాలా అందమైనటువంటి ఒక నగరం ఉండేది. ఆ నగరంలో హరిదీక్షిత్ అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను చాలా ధర్మవంతుడు, మంచి స్వభావం కలిగినవాడు, మతపరమైనటువంటి పనులు చేసుకుంటూ ఉండేవాడు. అలాగే వేదాల మార్గాలను అనుసరిస్తూ ఉండేవాడు. ఆయన అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అదే బ్రాహ్మణుడికి ఒక భార్య ఉండేది. ఆమె పరమగయ్యాలి. ప్రజలందరూ కూడా ఆమెకున్నటువంటి దుర్గుణాలను చూసి ఆమెను దుర్మార్గురాలుగా పిలుస్తూ ఉండేవారు. అయితే ఆమె ఎప్పుడూ కూడా తన భర్తను అవమానిస్తూ ఉండేది. అలాగే తన భర్త గురించి చెడుగా మాట్లాడుతూ ఉండేది. తన భర్తకు చాలా బాధ కలుగుతూ ఉండేది. తన భర్త ఎప్పుడూ కూడా ఆహారం వండేది కాదు. తన భర్తకు కనీసం భోజనం పెట్టేది కాదు. ఎప్పుడూ కూడా తన భర్తతో కనీసం ప్రేమగా మాట్లాడింది లేదు, ప్రవర్తించింది లేదు. తన భర్త స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినప్పుడు ఆమె వారిని అవమానించి వారిని కూడా వెళ్ళగొట్టేది. ఆమె స్వయంగా కామంతో ఇతర వ్యభిచారి స్త్రీలతో తిరుగుతూ ఉండేది. ఎప్పుడూ కూడా ఆమె మనస్సు తన భర్తపై తప్ప ఇతర పురుషులపై నిమగ్నమై ఉండేది. ఆమె తన భర్తతో ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడేది కాదు. కానీ ఇతర అందమైనటువంటి పురుషులతో కూర్చొని మాట్లాడుతూ ఉండేది. ఆమె గ్రామంలో నడకకు వెళ్ళి దుస్తులు ధరించి ఇతర పురుషులను ఆకర్షించేది. కొన్నిసార్లు ఆమె అడవిలో ఒక చెట్టు కింద నిలబడి అందమైనటువంటి పురుషుల కోసం వేచి ఉండి కొంతమంది దుష్ట పురుషులను ఆకర్షించి తరువాత ఆమె అతనితో ఆనందంలో మునిగిపోతూ ఉండేది. అయితే ఒకనాడు హరిదీక్షిత్ తన భార్యతో ఇలా అంటాడు: దేవి, నీ ప్రవర్తన సరైనది కాదు. నువ్వు ఇలాంటి పాపాలు కనుక చేస్తే నీకు హాని మాత్రమే జరుగుతుంది. అందుకే ఇప్పటి నుండైనా ఈ చెడు పనులన్నీ కూడా నువ్వు మానేయాలి. నీ ప్రవర్తన వలన నాకు చాలా బాధగా ఉంది. అంతేకాకుండా నేను కనీసం గ్రామంలో తలెత్తుకొని కూడా తిరగలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది. నీ ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చడం లేదు అని చెబుతుంది. అప్పుడు ఆ దుష్టురాలు ఇలా అంటుంది: నీలాంటి బిచ్చగాడిని నేను ఏ పాపం వల్ల వివాహం చేసుకున్నానో కానీ నాకే అర్థం కావడం లేదు. నా గత జన్మలో నేను పాపాలు చేసుండాలి. కాబట్టే నువ్వు నాకు దొరికావు అని అంటుంది. అందుకే నాకు ఇంత పేద భర్త దొరికాడు. నా కోరికలేవీ తీర్చుకోలేదు. బలవంతం వలన నేను నీ గుడిసెలో నివసించాల్సి వస్తుంది. భిక్ష తెచ్చినటువంటి ఆహారం తినాల్సి వస్తుంది. నేనిక ఈ బాధను భరించలేను. ఒకరోజు నేను నిన్ను ఖచ్చితంగా విడిచిపెడతాను. నేను నీతో ఉంటే ఈ జన్మలో కూడా పాపాలు చేసేస్తాను. అందుకే ఇప్పుడు నేను వేరే ధనవంతుణ్ణి వివాహం చేసుకుంటాను అని చెబుతుంది. హరిదీక్షిత్ తన భార్యతో ఇలా చెబుతాడు: దేవి, ఇలాంటి దుర్భాషలు ఆడవద్దు. ఈ విధంగా నీ భర్తను విడిచిపెట్టాలనేటటువంటి ఆలోచనను అస్సలు పెట్టుకోవద్దు. తన భర్తను విడిచి వేరే పురుషుడి దగ్గరకు వెళ్ళే స్త్రీకి హాని జరుగుతుంది. అలాంటి స్త్రీ నరకానికి వెళ్తుంది అని చెబుతాడు. ఆ దుష్ట భార్య అప్పుడు తనతో ఇలా అంటుంది: నువ్వు ఏ పని చేయకపోవడం వల్ల నువ్వు నరకానికి వెళ్ళవలసి ఉంటుంది. భిక్షాటన చేసి నువ్వు తింటావు. అలాగే భార్యను అసంతృప్తిగా ఉంచేటటువంటి భర్త కూడా నరకానికి వెళ్తాడని నీకు తెలియదా? అయినా నీతో కలిసి ఈ ఇంట్లో నివసించడం కంటే నేను వెళ్ళి నరకంలో నివసించడమే నాకు చాలా మంచిది. ఈ విధంగా హరిదీక్షిత్ భార్య తన భర్తను అనేక రకాలుగా కఠినమైనటువంటి మాటలతో అగౌరవపరుస్తుంది, అవమానిస్తుంది. అప్పుడు తనకు చాలా బాధగా ఉంటుంది. ఇక తన భార్య అగౌరవపరిచేలా మాట్లాడినందుకు అతను ఎంతగానో బాధపడతాడు. ఆ తరువాత ఒకనాడు ఆ దుష్ట స్త్రీ అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద నిలబడుతుంది. ఆమె మనస్సు కామంతో నిండిపోయి ఉంటుంది. ఆమె ఒక అందమైనటువంటి కామపురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ చాలా కాలం తర్వాత కూడా ఆ ప్రదేశానికి ఎవరూ రాలేదు. అందుకే ఆమె చాలా విచారంగా ఉంటుంది. ఇక తన ప్రియమైనటువంటి వ్యక్తి కోసం అక్కడ ఇక్కడ వెతకడం ప్రారంభిస్తుంది. ఆ రోజు ఆమె ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. ఇక ఆమె ఎంతో విచారంతో తన మనసులో ఇలా అనుకుంటుంది: అయ్యో, ఈరోజు ఒక్క పురుషుడు కూడా ఈ మార్గం నుండి
ఎవ్వరూ కూడా రాలేదే. ఇప్పుడు నేను నా కామాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ రాత్రి నేను ఎలా నిద్రపోవాలి? అని అనుకుంటూ ఉంటుంది. నా ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరు ఆనందిస్తారు? నా యవ్వనం, అందం ఎటువంటి కారణం లేకుండా నాశనం అయిపోతున్నాయే. ఈ అందమైనటువంటి శరీరాన్ని ఎవరూ కూడా కోరుకోవడం లేదే. నేనిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నన్నెవరు అంగీకరిస్తారు? నా భర్తేమో మూర్ఖుడు. కానీ ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తం మూర్ఖపు పురుషులతో నిండి ఉన్నట్లుగా నాకనిపిస్తుంది. ఇంత అందమైనటువంటి స్త్రీని ఎవరూ కూడా సొంతం చేసుకోలేనటువంటి వారు చాలా మూర్ఖులే అని నాకనిపిస్తుంది. నేను చాలా అందంగా ఉన్నాను. దేవతలు కూడా నన్ను సొంతం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ ఈ ప్రపంచం నాలాంటి అందమైనటువంటి స్త్రీని, అప్సరసను విస్మరిస్తున్నటువంటి పాపాత్ములు, అల్పులైనటువంటి పురుషులతో నిండి ఉంది ఈ ప్రపంచం మొత్తం. ఓ ప్రభూ! అందమైనటువంటి బలవంతుడు, పరాక్రమవంతుడు ఉంటే అతన్ని నా దగ్గరకు పంపించు. నేను చాలా సంతోషంగా అతనితో కాలం గడుపుకుంటూ ఉంటాను అని తనలో తాను ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ తరువాత ఆ స్త్రీ బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తుంది. అదే అడవిలో ఒక భయంకరమైనటువంటి పులి నివసిస్తూ ఉండేది. ఆ పాపాత్మురాలి యొక్క స్వరం విని ఆ పులి మేల్కొని ఆమెను మింగివేయడానికై ఆమె వద్దకు వస్తుంది. ఇక పులి తన ముందు నిలబడి ఉండడం చూసి ఆ స్త్రీకి చెమటలు పట్టడం ప్రారంభమవుతాయి. ఆమె భయంతో వణుకుతూ ఉంటుంది. ఆ స్త్రీ ఏమీ చేయకముందే ఆ పులి తన గోళ్లతో ఆమెను గాయపరుస్తుంది. ఆ స్త్రీ నేలపై పడిపోతుంది. ఆమె నేలపై పడగానే ఆ స్త్రీ అరిచి ఇలా అంటుంది: "ఓ పులి, నువ్విక్కడికి ఎందుకొచ్చావు? నన్నెందుకు చంపుతున్నావు? నేనిక్కడ నా యొక్క ప్రియుడి కోసం వెతుకుతూ ఉన్నాను. నన్ను విడిచిపెట్టు. నన్ను మింగివేయడం వల్ల నీకు ఏమిటి లాభం?" ఆ స్త్రీ నుండి ఈ మాటలు విని భయంకరమైనటువంటి ఆ పులి ఒక్క క్షణం ఆగి నవ్వుతూ ఇలా అంటుంది: "ఓ దుష్టురాలా, ఈరోజు సృష్టికర్త నిన్ను నా ఆహారంగా నియమించాడు. నీలాంటి పాపాత్ములైనటువంటి స్త్రీలను మింగివేయడం నా పని. అప్పుడే నాకు ఈ శరీరం నుండి స్వేచ్ఛ లభిస్తుంది." అప్పుడు ఆ స్త్రీ ఇలా చెప్పడం ప్రారంభమిస్తుంది: "ఓ పులి, నువ్వెవరు? నిజం చెప్పు. నువ్వెందుకు పులిగా మారాల్సొచ్చింది? నాలాంటి స్త్రీలను నువ్వు ఎందుకు మింగివేస్తావు? మొదట నాకు ఈ విషయం చెప్పి ఆ తరువాత నన్ను తిను" అని అంటుంది. అప్పుడు ఆ పులి ఇలా చెబుతుంది: "ఓ పాపాత్మురాలా, నా పూర్వజన్మ కథను నేను పులిగా ఎందుకు మారాల్సొచ్చిందో వివరంగా చెబుతాను విను. పురాతన కాలంలో దక్షిణ దేశంలో ఒక పవిత్రమైనటువంటి నది ప్రవహిస్తూ ఉండేది. అదే నది ఒడ్డున మునిపర్ణ అనే ఒక నగరం ఉండేది. ఆ నగరం అందమైనటువంటి దేవాలయాలకు, ప్రశాంతమైనటువంటి వాతావరణానికి, మతపరమైనటువంటి ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది. నేను ఆ కుటుంబంలో జన్మించాను. నా పేరు వేదానంద. నా తండ్రి యాగాలు, అన్ని ఆచారాలు చేసేటటువంటి ఆదర్శ బ్రాహ్మణుడు." ఇంకా ఆ పులి ఇలా చెబుతూ ఉంటుంది: "ఓ స్త్రీ, నేను నా కౌమార దశలో వేదాలను అధ్యయనం చేశాను. అలాగే ఎన్నో యాగాలు, మతపరమైనటువంటి కార్యకలాపాలలో ప్రావీణ్యం సంపాదించాను. కానీ నేను పెరిగే కొద్దీ నా మనసులో సంపదపై దురాశ పెరిగింది. నేను చాలా యాగాలు నిర్వహించాను. కానీ ఆ యాగాలు మతపరమైనటువంటి ప్రయోజనాల కోసం కాదు, సంపదను సేకరించడం కోసం. మతానికి దూరంగా ఉండి వారి ఇంట్లో ఆహారం తినేటటువంటి పాపుల కోసం కూడా యాగాలు చేస్తూ ఉండేవాడిని డబ్బు కోసం. దురాశతో వారి అనైతిక కార్యకలాపాలకు కూడా నేను మద్దతిచ్చాను. మతం నుండి తప్పుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు తీసుకోకూడనటువంటి వస్తువులను ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను స్వీకరించేవాడిని. నా మనసు చాలా దురాశగా మారింది. నేను అప్పు సాకుతో ఇతరుల నుండి డబ్బు తీసుకొని దానిని తిరిగివ్వను. నేను అనేక రకాల మోసాలు చేశాను. ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పాపాలు చేస్తూ గడిచిపోయాయి. కాలక్రమేణా నా శరీరం బలహీనపడిపోయింది. జుట్టు తెల్లగా మారింది. కళ్ళు మసకబారాయి. నా నోటి నుండి దంతాలు రాలిపోయాయి. కానీ సంపదపై దురాశ మాత్రం నా మనసు నుండి ఇంకా తొలగిపోలేదు. ఇక నేను పాపాలు చేస్తూనే ఉన్నాను. ఇంకా ఆ పులి తన యొక్క విచారకరమైనటువంటి స్వరంతో ఇలా చెబుతుంది: "ఒకనాడు సంపదపై దురాశతో నేను మరలా నది ఒడ్డుకు వెళ్ళాను. అక్కడ నేను ఇతర మోసగాళ్లతో కలిసి ప్రజలను మోసం చేశాను. మేమందరం తప్పుడు మంత్రాలు జపిస్తూ ఎటువంటి ఆచారాలు పాటించకుండా దేవుళ్లను, దేవతలను పూజించాం. వీలైనంత ఎక్కువ డబ్బు, విరాళాలు పొందడమే ఏకైక ఉద్దేశం మాది. ఇక మతం పేరుతో మేము ప్రజలను మోసం చేశాం. ఆ రోజు నేను చాలా డబ్బులు వసూలు చేశాను. కానీ అదే సమయంలో నాకు ఒక భయంకరమైనటువంటి సంఘటన జరిగింది. ఆ రోజు నేను నది ఒడ్డున కూర్చొనున్నప్పుడు ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వీధి కుక్క నా దగ్గరకొచ్చింది. నేను దానిని తరిమి కొట్టాను. కానీ అది కోపంగా నా కాళ్లను కరిచింది. నేను అక్కడే స్పృహ కోల్పోయాను. ఆ క్షణంలోనే నేను చనిపోయాను. నా మరణం తర్వాత యమదూతలిద్దరు కనిపించారు. వారు నల్లగా, భయంకరంగా కనిపించారు.
వారి చేతుల్లో గొలుసులున్నాయి. వారు నన్ను పట్టుకొని యమపురికి తీసుకెళ్లారు. యమపురిలో నన్ను యమరాజు ముందు నిలబెట్టారు. యమరాజు తన యొక్క దివ్య సింహాసనం నుండి నా కర్మల లెక్కను సమర్పించమంటూ చిత్రగుప్తుడిని ఆదేశించాడు. చిత్రగుప్తుడు చాలా తీవ్రమైనటువంటి స్వరంతో ఇలా చెప్పాడు: ఓ యమధర్మరాజా, ఈ వేదానంద అనే ఈ బ్రాహ్మణుడు తన జీవితంలో ఎన్నో ఘోరమైనటువంటి పాపాలు చేశాడు. అతను మతం పేరుతో ప్రజలను మోసం చేశాడు. తప్పుడు మంత్రాలు జపిస్తూ యజ్ఞాలు చేశాడు. దేవుణ్ణి అవమానించాడు. డబ్బు కోసం దురాశతో అతను మతం నుండి దూరమయ్యాడు. ఇక అతను ఎప్పుడూ కూడా మతాన్ని అనుసరించలేదు. అందుకే ఈ పాపి బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్పగా, అప్పుడు ఆ యమధర్మరాజు తన దూతలను ఆదేశిస్తాడు: ఈ పాపిని నరకానికి విసిరేయండి. అతనక్కడికి వెళ్ళి తన కర్మల ఫలితాన్ని అనుభవిస్తాడు. దీని తర్వాత నేను భయంకరమైనటువంటి నరకానికి విసిరివేయబడ్డాను. అక్కడ నేను చాలా సంవత్సరాలు హింసలకు భరించాను. నా ఆత్మ భయంకరమైనటువంటి బాధను భరించాల్సొచ్చింది. చాలా సంవత్సరాల శిక్ష తర్వాత నా పాపాల కారణంగా నేను పులి శరీరాన్ని పొంది ఈ దుర్ఘరమైనటువంటి అడవిలో నివసించడం ప్రారంభించాను. తన యొక్క కథంతా కూడా ముగించినటువంటి ఆ పులి ఇంకా ఇలా చెబుతుంది: నా గత జన్మలో ఉన్నటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నేను మహాత్ములను, సాధువులను, పురుషులను లేదా సతీస్త్రీలను ఎప్పుడూ కూడా తిననని ప్రతిజ్ఞ చేశాను. పాప మార్గాన్ని అనుసరించి ఇతరులను బాధపెట్టినటువంటి పాపులను, దుష్టులను, వ్యభిచార స్త్రీలను మాత్రమే నేను తింటాను. ఇలా చేయడం ద్వారా నేను నా పాపాల నుండి విముక్తి పొందుతానని, నేను త్వరలోనే ఈ శరీరం నుండి విముక్తి పొందుతానని నాకు బాగా తెలుసు అంటూ ఆ పులి చెబుతుంది. ఈ విధంగా ఆ పులి తన యొక్క పూర్వజన్మ కథంతా కూడా చెప్పి ఆ స్త్రీతో ఇంకా ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది: ఓ పాపి, నీ ప్రవర్తనను గమనిస్తే నీవు వ్యభిచారిలా కనిపిస్తున్నావు. నీ భర్తను విడిచి ఇతర పురుషులతో ఆనందించడానికి నీవు ఈ అడవికి వచ్చావు కదా. అందుకే ఈరోజు నువ్వు ఖచ్చితంగా నా వేటగా మారిపోయావు. ఇలా చెబుతూ ఆ పులి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని తన పదునైనటువంటి గోళ్లతో చంపి ఆమెను తినేసింది. ఇక ఆ పులి ఆ ప్రదేశం నుండి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ మరణం తర్వాత ఆ ప్రదేశం నుండి యమదూతలిద్దరు కనిపించి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని తీసుకొని యమపురికి వెళ్లారు. అక్కడ ఆమెను యమధర్మరాజు ముందు నిలబెట్టారు. ఆ స్త్రీ గురించి చిత్రగుప్తుడు వివరిస్తూ: యమధర్మరాజా, ఈ యొక్క స్త్రీ చాలా పాపాత్మురాలు. ఈమె ఘోరమైనటువంటి పాపాలు చేసింది. ఈమె వ్యభిచారం చేసింది. ఈమె ఎప్పుడూ కూడా తన భర్తకు సేవ చేసేది కాదు. తన భర్తను మర్చిపోయి ఈమె ఇతర పురుషులతో సుఖాల్లో మురిసిపోతూ ఉండేది. ఆమె పాపాలను విని యమధర్మరాజు చాలా కోపంగా ఉంటాడు. ఇక ఆ స్త్రీని అగ్నిగుండంలో పడవేయమంటూ ఆజ్ఞాపిస్తాడు. ఇక యమధర్మరాజు యొక్క ఆజ్ఞను విని ఆ స్త్రీ చాలా భయపడిపోతుంది. ఇక ఆ దుష్ట స్త్రీ యమధర్మరాజుతో ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది: ఓ యమధర్మరాజా, దయచేసి నా పాపాలకు నన్ను క్షమించండి స్వామి. నేను తెలియకుండా ఇదంతా చేసేస్తాను. దయచేసి నాకు పశ్చాత్తాపడే అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు: ఓ స్త్రీ, నీవు చేసినటువంటి పాపాలు ఖండించదగినవి. నీ పాపాలకు ప్రాయశ్చితం లేదు. నీ భర్తను విడిచిపెట్టి మరొక పురుషుడితో ఈ విధంగా వ్యభిచార సంబంధం పెట్టుకునేటువంటి స్త్రీ ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. అందుకే ఇప్పుడు నీవు నరక హింసలను అనుభవించాల్సి ఉంటుంది అని అంటాడు. అప్పుడు యమధర్మరాజు తన దూతలతో ఇలా చెబుతాడు: ఓ దూతలారా, ఈ పాపాత్మురాలైనటువంటి ఈ స్త్రీని తీసుకొని భయంకరమైనటువంటి నరకాలలో పడవేయండి. ఆమె దానికి అర్హురాలు అని చెప్తాడు. అప్పుడు యమదూతలు ఆ స్త్రీని నరకానికి తీసుకువెళ్తారు. తర్వాత ఆమెను చాలా సంవత్సరాలు మండుతున్నటువంటి నూనె కొలనులో వండుతారు. తర్వాత ఆమెను బయటకు తీసి రౌరవాది నరకాల్లో పడేస్తారు. ఆ విధంగా ఆమెను చాలా సంవత్సరాల పాటు వేరువేరు నరకాల్లో పడవేస్తారు. నరకంలో బాధపడిన తరువాత ఆ మహాపాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ మరలా భూమి మీదకొచ్చి ఒక చండాలురాలుగా జన్మిస్తుంది. ఇక ఒక చండాలుడి ఇంట్లో జన్మించి అనేక మంది పాపాత్ములతో కలిసి జీవించడం ప్రారంభమిస్తుంది. అయితే కొంతకాలం తర్వాత ఆమె గత జన్మలో చేసినటువంటి పాపాల కారణంగా ఆమెకు కుష్ఠువ్యాధి వచ్చి భయంకరమైనటువంటి నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తుంది. ఆమె ప్రతి భాగం కూడా విపరీతమైనటువంటి మంటకు గురవుతుంది. ఆమె కళ్ళు బాధించడం ప్రారంభమిస్తాయి. ఆమె ఆ బాధను భరిస్తూ తన రోజులు గడపడం ప్రారంభిస్తుంది. తర్వాత ఒకనాడు ఆమె పవిత్ర స్థలంలో స్నానం చేయాలనేటటువంటి ఉద్దేశంతో లోపల రాజభవనానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక ఆశ్రమం వెలుపల నివసించడం ప్రారంభిస్తుంది. ఆ ఆశ్రమంలో ఒక తులసి మొక్క ఉంటుంది.
ఆ పాపాత్మురాలు ఆ తులసి దగ్గర ఇతర స్త్రీలు దీపం వెలిగించడం చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ అక్కడ నివసిస్తున్నటువంటి ఒక సాధువును అడుగుతుంది. ఓ గురుదేవా, అది ఏ మొక్క? అసలు ఈ స్త్రీలందరూ కూడా ఆ మొక్క కింద ఎందుకు దీపాన్ని వెలిగిస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు ఇలా అంటాడు. తల్లి, ఇది చాలా పవిత్రమైనటువంటి తులసి మొక్క. దానిని చూడడం ద్వారా కష్టాలు కూడా నశించిపోతాయి. ఈ తులసికి నీళ్లు పోయడం ద్వారా దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఈ పవిత్ర మొక్క దగ్గర దీపం వెలిగిస్తే అన్ని పాపాలు పటాపంచలవుతాయి అని చెప్పగా ఆ సాధువు మాటలు విని ఆ స్త్రీ చాలా సంతోషించి అతనితో ఇలా చెబుతుంది. ఓ గురుదేవా, చాలా పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఈ పవిత్రమైనటువంటి మొక్క దగ్గర దీపం వెలిగిస్తే ఆమె పాపాలు నశిస్తాయా అని అడుగుతుంది. నిజం తల్లి, ఒక స్త్రీ ఘోరమైనటువంటి పాపాలు చేసినా ఆమె పాపాలు నశిస్తాయి. తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆమె జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయి. కానీ తల్లి, నీవెవరు? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు ఆ ఋషివర్యుడు. అప్పుడు ఆ స్త్రీ, నేను మహాపాపిని. వ్యభిచారం, అనేక రకాల పాపాలు చేశాను. నా పాపాల వల్ల నేను ఇంత దారుణమైనటువంటి స్థితిలో పడిపోయాను. దయచేసి నా పాపాలను వదిలించుకునేటటువంటి మార్గం ఉంటే చెప్పండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పుడు ఆ ఋషి, అయితే నీవు తప్పకుండా ఈ తులసి దగ్గర దీపం వెలిగిస్తే నీ పాపాలు దోషాలు అన్నీ అంతమవుతాయి అని చెబుతాడు. సాధువు మాట వింటూ ఆ పాపాత్మురాలు కూడా అలాగే చేస్తుంది. ఆమె తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆ విధంగా ఆ స్త్రీ ప్రతిరోజు అదే స్థలంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఒకనాడు ఆ స్త్రీ సాయంత్రం వేళ తులసి దగ్గర దీపం వెలిగించడం ప్రారంభించింది. ఆ క్షణంలోనే ఆమె హఠాత్తుగా చనిపోయి నేలపై పడిపోతుంది. ఆ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్ళడానికై ఇద్దరు యమదూతలు ఆ ప్రదేశంలో కనిపిస్తారు. ఇక ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళడానికై వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో అక్కడ ఆ దివ్యదూతలు, వారు మరెవరో కాదు, విష్ణుదూతలు. అత్యంత ప్రకాశవంతంగా దివ్య ప్రకాశం కలిగినటువంటి ఇద్దరు అక్కడ కనిపిస్తారు. వారి శరీరాల నుండి బంగారు కాంతి కిరణాలు వెలువడతాయి. అవి చుట్టూ ఉన్నటువంటి చీకటిని సైతం పారద్రోలుతాయి. వారి స్వరూపం చాలా ఆకర్షణీయంగా దివ్యంగా ఉంటుంది. వారిని చూసినప్పుడు ఎవరి హృదయమైనా భక్తితో నిండిపోతుంది. వారి ముఖాల్లో ప్రశాంతమైనటువంటి చిరునవ్వు ఉంటుంది. అది అపారమైనటువంటి కరుణ, దయకు చిహ్నం. వారి బట్టలు రత్నాలతో, పట్టుతో, నీలం, బంగారు రంగులతో మెరుస్తూ ఉంటాయి. వారి వ్యక్తిత్వంలో వైకుంఠ సౌందర్యం వెల్లివిరిసినట్లుగా ఉంటుంది. ఇక ఆ విధంగా వాళ్ళను చూసినటువంటి యమదూతలు, మీరు ఎవరు? ఎందుకు మమ్మల్ని, ఈ స్త్రీని యమలోకానికి తీసుకువెళ్లకుండా మాకు అడ్డుగా నిలుచుని ఉన్నారు అని యమదూతలు వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు వారు, మేము విష్ణుదూతలం. మధురమైనటువంటి స్వరంతో ఇంకా ఇలా చెబుతారు. ఓ యమదూతలారా, ఇప్పుడు మీరు ఈ యొక్క స్త్రీని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. ఈ స్త్రీ తులసిని సేవించింది. ఆమె తన పాపాలన్నింటినీ కూడా ఆ దీపం వెలుగులో దహనం చేసింది. ఇప్పుడు ఆమెను మేము విష్ణులోకానికి తీసుకువెళ్ళాలి. శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ఇది. ఆమెను స్వామి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాబట్టి ఆమె ఇప్పుడు స్వర్గానికి అర్హత పొందింది అంటూ విష్ణుదూతల యొక్క మాటలు విన్నటువంటి తర్వాత ఆ యమదూతలు ఆ స్త్రీని అదే స్థలంలో విడిచి యమలోకానికి తిరిగి వస్తారు. అక్కడ వారు మొత్తం సంఘటనంతా కూడా యమధర్మరాజుకు వివరిస్తారు. అప్పుడు విష్ణుదూతలు ఆ స్త్రీని దివ్య విమానంలో స్వర్గానికి తీసుకువెళ్తారు. ఇంకా తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా ఆ స్త్రీ చేసినటువంటి పాపాలు మొత్తం ఈ విధంగా నశించిపోయాయి. ప్రతి సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించేటటువంటి స్త్రీ అదృష్టవంతురాలవుతుంది. అలాగే ఆమె చేసినటువంటి గత జన్మలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించి ఆమె ఆనందం, సంపద వృద్ధి పొందుతాయి. ప్రతిరోజు తులసి దగ్గర దీపం వెలిగించేటప్పుడు తప్పకుండా ఓం తులసీదేవ్యే విద్మహే విష్ణుప్రియే ధీమహి తన్నో వృంద ప్రచోదయాత్ అంటూ ఈ విధంగా తులసిని స్మరించాలి. వేల కుండల అమృతాలతో స్నానం చేసిన తర్వాత కూడా శ్రీహరికి మానవులు ఒక్క తులసి ఆకును సమర్పించడం వల్ల లభించేంత సంతృప్తి లభించదట. అలాగే మరణ సమయంలో తన నోటిలో తులసి ఆకు నీటిని పొందినటువంటి వ్యక్తి అన్ని పాపాల నుండి విముక్తి పొంది తరువాత శ్రీకృష్ణుడి నివాసానికి వెళ్తాడు. భక్తుడు తులసి దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ కాంతిలో ఉన్నటువంటి శక్తి ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది, సానుకూలతను వ్యాపింపజేస్తుంది. ఇది ఆధ్యాత్మిక వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి దేవతల యొక్క కృపను మరింత ఆకర్షించేలా చేస్తుంది. దీపం యొక్క కాంతి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానజ్వాలను వెలిగిస్తుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం వలన వ్యక్తిలో స్వచ్ఛత, పవిత్రత ఏర్పడుతుంది.
ఇది అతని భక్తిని, ధ్యాన శక్తిని మరింత పెంచుతుంది. ఒక వ్యక్తి తులసి దగ్గర దీపం వెలిగించి హారతి ఇచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మరింత సులభంగా సాధింపబడుతుందని నమ్ముతారు. ఇది సాధకుడి యొక్క మనసును స్థిరత్వం, శాంతి వైపు నడిపించేలా చేస్తుంది. ఈ విధంగా సూర్యాస్తమయ సమయంలో కూడా తులసి దగ్గర దీపం వెలిగించే ఆచారాన్ని నిర్వహించడం వలన చాలా శుభప్రదంగా పరిగణింపబడుతుంది. మరి ఈ రోజున ఈ యొక్క ఏకాదశి నాడు పరమ పవిత్రమైనటువంటి తులసి మొక్క యొక్క మహత్యం గురించి తెలియజేసినటువంటి ఈ కథ మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. ప్రతి ఒక్కరం కూడా ఈనాడు తులసితో శ్రీ మహావిష్ణువు యొక్క పూజను తప్పకుండా చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని కూడా రేపటి రోజున ఎవరైతే భక్తిష్టతతో జపిస్తారో వారికి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు లభించిన వారవుతారు. తులసి దగ్గర నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించడం వలన మరింత శుభప్రదం. నెయ్యి దీపం మరింత పవిత్రంగా పరిగణింపబడుతుంది. కాబట్టి రేపటి రోజున తులసి దగ్గర దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు. ఎవరైతే తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తారో ఆ భక్తుడికి 7 జన్మల పుణ్యం లభిస్తుందని, పేదరికం ఎప్పుడూ ఉండదని చెబుతారు. అతని కుటుంబంలో ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తుంది. తులసి దగ్గర దీపం వెలిగించడం ద్వారా పితృదోషం, గ్రహదోషం, కాలసర్పదోషం వంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయని మన యొక్క హిందూ సాంప్రదాయాలు వివరింపబడింది. ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.